तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియోకి ఎన్కౌంటర్ చేసేద్దాం ఈ సోడా బుడ్డి పొట్టి బుడెమకాయ కనుక. రారా పొట్టి బుడెమకాయ, వీడు ఏమంటున్నాడు ప్రేక్షకులు జాగ్రత్తగా వినండి. మళ్ళీ నేనేం చెప్తాను వీనికి అది కూడా వినండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడి ఆలోచన ఎలా ఉంటుందంటే చెప్తాను, ముందు చెప్తాను వీనికి వీడు ఏమంటాడో విని దానికి ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా పొట్టుబుడిమకాయ, రే పొట్టుబుడిమకాయ సోడా బుడ్డి సాలేగా వచ్చాయి బే హిజడీకి ఔలాద్, అజా అజా. आओ हीड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। నమస్తే. స్టాండర్డ్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకవైపేమో నీ దేశంలో మాత్రం నువ్వు ప్రైమరీ సిటిజన్గా ఉండాలి, వేరే వాళ్ళందరూ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఉండాలి. బంగ్లాదేశ్లో మాత్రం నీ హిందువుల్ని నువ్వెవరి గురించి అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఉండకూడదు, వాళ్ళకి మాత్రం హక్కులు ఉండాలి. అసలు ఇది ఎలాంటి లత్కోరు మాట దాసు. ఒరే లత్కోర్ ముండా కొడక, రాధా మనోహర్ దాస్ ఎక్కడ చెప్పాడురా, వినిపించరా. రాధా మనోహర్ దాస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మైనారిటీలకి హక్కులు ఉండకూడదని ఎక్కడ చెప్పాడు, ఆ మాట వినిపించి మాట్లాడరా సాలే. ఆయన అలా అనలేదు కదరా. ఇప్పుడు నువ్వే అన్నావు కదరా, ఏమన్నావు, బంగ్లాదేశ్ అనేది వేరే దేశము, బంగ్లాదేశ్ అనేది ఒక మతపరమైన దేశము అన్నావు నువ్వు. మళ్ళీ అక్కడ కూడా హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్, నీలాంటి నాస్తిక ముండా కొడుకులు ఉన్నారు కదరా. మళ్ళీ వాళ్ళందరూ ఉన్నప్పుడు అది మతపరమైన దేశం ఎలా అవుతుందిరా? నువ్వు ఎలా చెప్తావు దానికి? అది మతపరమైన దేశం అని నువ్వు ఎలా చెప్తావు సాలే? కడుపుకి అన్నం తింటావా, పెంట తింటావరా సాలే నువ్వు? నీ బంగ్లాదేశ్ రాజ్యాంగంలో అది మతపరమైన దేశం అని డిక్లేర్ చేశారా? అది ఎక్కడి నుంచి చూపించరా. ఏమంటారు ప్రేక్షకులు? అక్కడ కూడా డెమోక్రటిక్ కంట్రీ ఉంది, అక్కడ కూడా రాజ్యాంగం ఉంది, అక్కడ కూడా ప్రజాప్రభుత్వం ఉంది. అవరా సాలే, అది మతపరమైన దేశం అని ఎవరు డిక్లేర్ చేశారు? ఎక్కడ ఉంది ఇది? అది కూడా సెక్యులర్ కంట్రీ అనికేసి, డెమోక్రటిక్ కంట్రీ అనికేసి డిక్లేర్ చేశారు కదరా. తెలీదా నీకు? పోనీ రాధా మనోహర్ దాస్ అక్కడ ఉన్న వాళ్ళకి హక్కులు ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి హక్కులు ఉండకూడదు అని ఎక్కడ చెప్పాడు బే సాలే? చెప్పాడు ఆ మాట? లేదు కదా. ఇది హిందూ దేశం, వాళ్ళ ముస్లిం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చారు ఒకప్పుడు. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళది ఇక్కడ ఏం ఉండకూడదు కదా, వాళ్ళకి దేశం ఇచ్చాం కదా. వాళ్ళకి దేశం ఇచ్చినాక వాళ్ళకి ఇక్కడ ఎందుకు ఇస్తారా మళ్ళీ అధికారాలు ఎక్కువ? మళ్ళీ అది కాదని మళ్ళీ వక్ఫ్ బోర్డు మళ్ళీ స్పెషల్ కానూన్, వాళ్ళకి సిగ్గు లేదురా నీ జన్మకి మాట్లాడడానికి. లుచ్చానా కొడక, మాట్లాడబో ఇంక చెప్పు. ఏ దాసు, ఈ సన్నాసి మాటలు ఏంది చెప్పు. అంటే అలాగా వేరే దేశాలలో ఉంటున్న వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా నువ్వు యాక్సెప్ట్ చెయ్యు, వాళ్ళని మాత్రం ఈక్వల్ రైట్స్తో ట్రీట్ చేయాలి.
అలాంటి దేశాల్లో, మతపరమైన దేశాల్లో, కానీ డెమోక్రటిక్ స్టేట్లో మాత్రం నువ్వు సెక్యులర్ అనే పదం తీసేయాలి అని అంటావు. అంతేనా? అంటే దాసు నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీకి సంబంధించిన విషయం. అంటే నీకు ఈ సుప్రీంకోర్టు ఒక మాట అనింది రీసెంట్ టైమ్స్లో, ఏమంటే ఇలాంటి సన్నాసులు కొంతమంది వెళ్ళి సెక్యులర్ అనే పదం తీసేయాలి రాజ్యాంగం నుంచి అంటే, ఇట్ వాజ్ ఏమన్నారంటే ఎగ్జాక్ట్గా నేను ఏమన్నారో ఒకసారి చెప్తాను. వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఈజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ నౌ అన్నారు. అంటే నీకు చదువు వచ్చి సస్తేగా తెలుగులో చెప్తాను. ఇప్పుడు మన దేశం ఒక ఇండియా అనే కంట్రీ ఏదైతే ఉందో, ఇవన్నీ కొన్ని రాజ్యాలుగా విభజించబడి ఉన్న కొన్ని డిఫరెంట్ దేశాలని, రకరకాల కల్చర్స్తో ఉన్న కొంతమంది మనుషుల్ని, రకరకాల జాతులు, కల్చర్స్, మతాలు ఇవన్నీ కలిపి రాజ్యాలుగా విడిపోయి ఉన్న కొన్ని రాజ్యాలను తీసుకొని వచ్చి ఒక దేశం కింద ఫామ్ చేశారు. విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటాడు ఈ సోడబుడ్డ సాలేగాడు? ఒరే సాలే, ఈ దేశము రాజ్యాలుగా విడిపోయి ఉంది, అనేక మతాలు, అనేక కల్చర్స్ అని చెప్తున్నావు కదా. సో మళ్ళీ ఇప్పుడు అనేక రాష్ట్రాలుగా ఉన్న ఈ దేశం ఎప్పుడు ఈ రాష్ట్రాలన్నీ ఒకటిగా చేసింది ఎవడు? ఈ రాష్ట్రాలన్నీ ఒకటిగా చేసిన వాడు ఎవడు? ఈ రాష్ట్రాలన్నీ ఒకటి చేసి దీనికి దేశం అని పేరు పెట్టిన ముండా కొడుకు ఎవడు? ఈ దేశానికి పేరు ఎప్పుడు వచ్చింది? ఈ దేశం భారతదేశం దేశంగా ఎప్పుడు మారింది? హిందుస్థాన్ పేరు ఎలా వచ్చింది? అవరా సాలే చెప్పు బే. అనేక రాష్ట్రాలు అంటూ చెప్తున్నావు కదా సాలే, అనేక రాష్ట్రాలు కాదురా, ఇది అఖండ భారతదేశం. అది భారతదేశం అనేది ద్వాపర యుగం నుండి ఉందిరా పేరు, లుచ్చా కొడక. అఖండ దేశమని ఎప్పటి నుంచో ఉంది. కానీ అనేక రాష్ట్రాలలో అనేక భాషలు ఉన్నాయి, అనేక రాజ్యాలు ఉన్నాయి, అనేక రాజులు ఉన్నారు. అమిరా సాలే. సో అప్పటి నుంచి మొత్తం భారతదేశం ఇది, దేశంలోనే అనేక లాంగ్వేజ్ ఉన్నవి. ఇప్పుడు వేరే దేశాలు కూడా లేవురా లాంగ్వేజ్, అనేక రాష్ట్రాలు లేవా? ఒకటే రాష్ట్రం ఉందా ప్రతి దేశంలో? అమెరికా తీసుకోరా, అమెరికాలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అంటే అన్ని రాష్ట్రాలు కలిపి ఒక దేశం చేశారా? ఒక దేశంలోనే అనేక రాష్ట్రాలు ఉంటారా? పిచ్చి ముండా కొడక. వీడు ఏదో పెద్ద చదువుకున్నట్లు. మళ్ళీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇచ్చింది మన దేశం నుంచే కదరా, మన దేశం నుండి విడిపోయారు కదా. ఎందుకోసం విడిపోయారు? నువ్వే చెప్పావు కదా, అది మతపరమైన దేశం అని. మరి మతం కోసమే దేశం తీసుకున్నారు కదా వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారా వాళ్ళని? వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత, డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడ ఉంచుకున్నారు కదా. మరి చెప్పాలి కదరా, అవురా మీకోసం దేశం ఇచ్చారు, అక్కడ వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే మీకు ఏ హక్కులు ఇవ్వబడవు. నా కొడక, ఈ దేశాన్ని విభజించిన లంజా కొడుకులు ఎవరు చెప్పు? అవురా, నీకు మనిషికి పుట్టుంటే లేదా దున్నపోతు పుట్టిండావా? ఈ దేశాన్ని విభజన చేసింది ఎవడు? మొహమ్మద్ అల్ జిన్నాగాడు, గాంధీ టకలగాడు, పూల్వాలా నెహ్రూ గాడు కదా. మళ్ళీ ఆకులకు గొడవ కదా ఇది, దేశాన్ని విభజించింది. మాకు ప్రత్యేకంగా దేశం కావాలనేది మొహమ్మద్ అల్ జిన్నాగాడు కదరా తీసింది. మళ్ళీ ఈ నా కొడుకులు గాంధీ టక్ల, మొహమ్మద్ అలీ జిన్నా, నెహ్రూ గాడు జిగిరి దోస్తులు రా. మళ్ళా ఈ జిగిరి దోస్తులు ఏంటి? ఈ నా కొడుకుల అధికారం దాహం కోసం నేను ప్రైమ్ మినిస్టర్ కావాలని వాడు, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలని వీడు. ఈ నా కొడుకులు కొట్లాటలో చచ్చిందెవర్రా? అమాయకులైన దళితులు, హిందువులు, అమాయకులైన ముస్లింలు, అమాయకులైన సిక్కులు, వీళ్ళందరూ చచ్చారు కదరా, వేలు మంది. మన దేశం కోసం అడిగిన నా కొడుకులేమో బాగున్నారు. మొహమ్మద్ అలీ జిన్నా, పూల్వాలా నెహ్రూ గారు, గాంధీ టెక్నాలజీ అందరూ బాగున్నారు. మళ్ళీ ఆ కొడుకులు ఎందుకు చావలేదురా కొట్టుకొని? మళ్ళీ దేశ విభజన కోసం ఎవరా? అమాయక హిందువులు, అమాయక ముస్లింలు, అమాయక దళితులు, అమాయక సిక్కులు, వీళ్ళు కదరా చంపారా నా కొడుకులు దేశాన్ని విడగొట్టడానికి అధికార దాహం కోసం. ఏమ్రా సాలే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మతం కోసం వాళ్ళ దేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది కూడా హిందుస్థాన్ అని పేరు ఇచ్చారు కదరా. హిందుస్థాన్ అంటే అర్థం ఏంట్రా? ఇది హిందువుల దేశం అని చెప్పారు కదరా. పోనీరా, రాజ్యాంగం వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత ఇది రాజ్యాంగం రాశారు కదా మా దేశంలో.
రాజ్యాంగం రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం సెక్యులర్ దేశం మనకి పెట్టాడు రా అన్నారు అప్పుడు, లేదు కదా. మళ్ళీ ఎలా అవుతుంది అంటే ఎవడు ప్రధానమంత్రి వచ్చినా వారి ఇష్ట ప్రకారం రాజ్యాంగంలో చేర్చవచ్చా? ఇది సెక్యులర్, లేదు ఇది హిందూ దేశం, లేదు ఇది ముస్లిం దేశం అని పెట్టుకోవచ్చా? ఔరా సాలే నీచ్ కమిన్ కుత్తే హిజడేకి ఔలాద్ బోలో. ఏమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నా కొడుకు ఏదో పెద్ద మేధావిగా మాట్లాడుతున్నాడు, వీనికి ఉంటుంది నా స్వామిరంగా నా చేతుల్లో ఈరోజు. చెప్పు సార్, ముందు చెప్పు. భిన్నత్వంలో ఏకత్వం అనే పదం చదువుకొని చచ్చుంటావులే చిన్నప్పుడు, ఎల్లుంటావుగా అప్పుడే తెలుసుంటుంది ఈ మాట. ఈ రకరకాల భిన్నమైన భాషలు, తెగలు, ప్రాంతాలు, కల్చర్స్, ట్రెడిషన్స్ అన్నీ కలిసి ఏకంగా ఈ భిన్నత్వాలతో ఉన్న రకరకాల మనుషుల్ని తీసుకొచ్చి ఏకం చేసి భారతదేశం అనే ఒక దేశంగా చేసి మనకి. లుచ్చా కొడక, నేను అడుగుతున్నది అదే రే సాలే. రకరకాల కల్చర్స్, రకరకాల భాషలు ఉన్న వాళ్ళని అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చారన్నావు కదా. అందరు తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చిన వాడు ఎవడు? అది కదరా చెప్పాలి. నువ్వు ఆధారాలు చూపించాలి కదా, ఆధారాలు చూపించాలి లేదా? ఎవడు అందరిని కలిపాడు? ఇది విడిపోయిన దేశాలంటే ఒక 10-20 దేశాలకు ఉండేదే అవరా? భారతదేశం అనే పేరు ఎప్పటి నుంచి ఉంది? ఈ దేశాలు డివైడ్ అయిన తర్వాత భారతదేశం అని పేరు వచ్చిందిరా సాలే? ఈ దేశానికి భారతదేశం అని పేరు పెట్టారా? లేదా ఈ దేశానికి హిందుస్థాన్ అని పేరు పెట్టారా? హిందుస్థాన్ అని పేరు ఎందుకు వచ్చిందిరా మళ్ళా? అవరా సాలే, చెప్పు చెప్పు. ఇట్లాంటి ఒక మంచి ప్లేస్ అని, ఒక డెమోక్రటిక్ స్టేట్ని ఫామ్ చేశారు, డెమోక్రటిక్ కంట్రీని ఫామ్ చేశారు. ఇది ఈ దేశం వెనకమాల ఉన్న ఒక అద్భుతమైన కథ. తెలుసు మరి కథ. ఒరే లుచ్చా కొడక, మళ్ళీ నేను అడుగుతున్నది అదే రా. అందరినీ ఒక దగ్గర తెలిసిన ఫామ్ చేసిన వాడు ఎవడు? అది చెప్పాలి కదా, ఆధారాలు చూపించాలి కదా. ఇవి వేరే దేశాలుగా ఉండేది, ఇది ఇన్ని దేశాలుగా ఉండేది, ఈ అన్ని దేశాలను కలిపి ఒక దేశంగా చేశాడు. ఎవడు చేసినాడు రా లుచ్చా కొడక? అది కదరా చెప్పాలి, ఆధారాలు చూపించాలి కదరా. నీదో నీ నోటికి వచ్చి చెప్తావు విస్సాలే. నీలాంటి సన్నాసులు ఇప్పుడు వచ్చి, మేబీ హిందూస్ మెజారిటీ ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నీలాంటి సన్నాసులు వచ్చి ఈ దేశం హిందూ దేశం అంటే కుదరదు దాసు. ఈ దేశం అందరిది, హిందువులది, ముస్లిమ్స్ది, క్రిస్టియన్స్ది, మాలాంటి నాస్తికులది, హేతువాదులది కూడా. మరి లుచ్చా కొడక, మరి ఇదే మాట మళ్ళీ బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలి కదరా. రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతుంటే నీకెందుకు కోపం వచ్చిందిరా? మరి బంగ్లాదేశ్లో కూడా హిందువులది ఆ దేశము, ముస్లిమ్స్ కాదు కదా. అక్కడ ఇక్కడ హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, దళితులు ఉన్నారు. ఏం రాసాలేగా. మళ్ళీ అది ఎట్లా మతపరమైన దేశం అయిందిరా మళ్ళీ నీకు? మళ్ళీ అది కూడా అందరి దేశం కావాలి కదా. అవరా లుచ్చా కొడక, మళ్ళీ అది ఎందుకు మతపరమైన దేశం అయిందిరా? వాళ్ళు డామినేటెడ్గా ఉండరు కాబట్టి. మళ్ళీ ఇక్కడ కూడా మీ హిందువులు డామినేటెడ్గా ఉండరు కదా. మరి ఇది మతపరమైన దేశం అయితే అంటే హిందూ దేశం అయితే నీకు వచ్చిన నొప్పి ఏంట్రా? నీ గుద్దలు ఏం పెట్టారా? అవరా సాలే, చెప్పు బే. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. నువ్వు ఇప్పుడు వచ్చి ఈ సెక్యులరిజం కాదు, ఇది హిందూయిజం తీసేయాలి అంటే ఈ ఆయన పెచ్చి కానీ సన్నాసి చదవులకి రాజ్యాంగాలు, మతాలు వీళ్ళకి ఏం తెలుస్తుంది? నేను కూడా అదే అడిగిన కదరా సాలే లుచ్చా కొడక. రాజ్యాంగాలు గిజ్యాంగాలు అని మాట్లాడుతున్నావు కదా. మళ్ళీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగం రాశారు కదరా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ దేశం సెక్యులర్ అని అప్పుడు ఉందా? సెక్యులర్ అని అప్పుడు రాశారు రసాలే. రాజ్యాంగం నీకు తెలుసా చిల్లాలకి? అవరే చిన్నాలకి రాజ్యాంగం అనే పదం ఈ ఇందిరాగాంధీ అని వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా సెక్యులర్ అనే పదం చేర్చలేదురా. ఈ వచ్చి సెక్యులర్ అనే పదం చేస్తుంటే రాజ్యాంగంలో సెక్యులర్ అయిపోతుందిరా సాలే.
గుద్ద మీద తంతన్న కొడక. రాజ్యాంగం రాసినప్పుడు ఏముంది అనేది ముందు నీవు తెలుసుకోబే చిన్నలకే. ఎందుకు ఎందుకు ఉన్నాయా నీ దగ్గర 10 లక్షలు? అసలు సన్నాసి నీ దగ్గర డబ్బులు ఎందుకు ఉన్నాయి? 10 లక్షలు ఆడ వచ్చినాయి? అందరూ అర్థం చేసుకోవాలా ఈ సన్నాసి డబ్బులు ఆడ నుంచి చెప్తున్నా. మళ్ళీ సన్నాసికి డబ్బులు అడగలొచ్చి నీకు తెలీదా? ఒరే మీ ఇంట్లో ఆడవాళ్ళరా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒళ్ళు అమ్ముకొని సంపాదించిన డబ్బుల్లో నెల నెల దశమ భాగం ఇచ్చినవి, సండే సండే కానుకలు ఇచ్చినవి డబ్బులు ఉన్నారా రాధా మనోహర్ దాస్తోని? తెలీదా నీకు? తెలుసుకోరా మళ్ళా లుచ్చా కొడక, తెలుసుకొని మాట్లాడు మళ్ళా. నాకు కూడా తెలీదు, గాలి మాటలు చెప్తుంటే విన్నానరా. ఏం చేస్తావు చెప్పు చెప్పు. ఎలా లేపేద్దాం రా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగాడు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. మళ్ళీ ఓ అదా చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలాగారు డబ్బుల గురించి కూడా. దాస్ గారు మీరు ఎలా డబ్బులు సంపాదించారు 10 లక్షలు? సెక్యులరిజం లేదు. అదే అదే మళ్ళీ చెప్తున్నా, సెక్యులరిజం అనేది పిచ్చకొట్ల కావాలి. సెక్యులరిజం నపుంసకులు చెప్పే మాట్లాడే. ఎందుకు అంటే నపుంసకులకు ఒక యజం, మగవాళ్ళకు ఒక యజం, ఆడవాళ్ళకు ఒక యజం, ఇట్లా ఉంటాయా దాసు? అందుకే మనం చిన్నప్పటి నుంచి చదువుకోవాలి దాసు. చదువు అబ్బితే ఇట్లాంటి మాటలు మాట్లాడడం మనం. బీపీ వచ్చి పోయేటట్టున్నాడు చూడండి, ఎట్టడుతున్నాడు. ఈ దేశం హిందువులది, ఈ దేశానికి కాదు, ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి. ఈ దేశం హిందువులది కాదు దాసు, ఇప్పుడు చెప్పాగా ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశం మనుషులది. అయినా మతాల పరంగా దేశాన్ని విభజించడం ఏంటి? మరి నేను కూడా అదే అడిగాను రా లుచ్చా కొడక. మళ్ళీ మతాల పరంగా దేశాలు విభజించేది ఏంటి అని నీవు అడుగుతున్నావు కదా. మళ్ళీ నువ్వే చెప్పావు కదరా బంగ్లాదేశ్ అనేది ఒక మతపరమైన దేశం అని చెప్పావు కదా. మళ్ళీ అదే ఎలా అయిందిరా మతపరమైన దేశం? మన దేశం నుంచి విడిపోయిన దేశం కదరా అది, మన దేశం నుంచే కదరా. మళ్ళీ అదే ఎలా మతపరమైన దేశం అయిందిరా అసలే? మళ్ళీ అది కూడా అడగాలి కదా. మరి అదైతే మతపరమైన దేశం అంటావు నా కొడక, ఇక్కడైతే అంటే మనుషుల దేశం అంటావా? లుచ్చా నా కొడక కదా ప్రేక్షకులు. ఒరే పొట్టోడా, నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందిరా? నీవు మాట్లాడే మాటలు నీకైనా అర్థమవుతుందిరా అసలే? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇక అప్పుడు నీకు ఈ దేశానికి అంటే ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థకి, ఇస్లామిక్ కంట్రీస్కి, లేకపోతే డెమోక్రటిక్ స్టేట్స్కిను మొనార్కిక్ స్టేట్స్కి నీకు ఇంగ్లీష్ వచ్చి సావదు సన్నాసి గడివి. నీకు నేను ఇంగ్లీష్లో చెప్పటం. మరి నీలాగా ఇంగ్లీష్ వాడికి పుట్టిందంటే ఇంగ్లీష్ వచ్చే చచ్చేదిరా. మళ్ళీ రాధా మనోహర్ దాస్ గారు నీలాగా ఇంగ్లీష్ వాడికి పుట్టలేదు కదా, అందుకే ఇంగ్లీష్ రాదు. ఏంట్రా ఇంగ్లీషే మాట్లాడాలనా? మన దేశ భాష మీద నీకు గౌరవం లేదా? మన దేశ భాష మీద నీకు ఇది లేదా? మన దేశ భాష మన భాష లేదా? ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలరా? మన దేశ భాష ఎందుకోసం చేసుకున్నాం రా మేము? తెలంగాణ తెలుగు దేశం అని. మళ్ళీ నువ్వు కూడా తెలుగులో మాట్లాడుతున్నావు కదరా. నడమతలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడారా? చిల్లరకే ఎవరే చిన్నాలకే ఎప్పుడైనా రానే తగ్గేదేలే. రాజుల కాలంలో ఉండాల్సినవన్నీ ఇప్పుడు మాట్లాడితే ఎట్టదాసు చెప్పు. దేశానికి కాంగ్రెస్ కి, ఈ దేశానికి కమ్యూనిజానికి ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ కూడా సంబంధం లేదంట. ఈ దేశాన్ని అన్ని సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి సంబంధం లేదంట. ఒక సన్నాసి గాడు వచ్చి మనకు చెప్తే మనం వినాలి అని మా తాత చెప్తున్నాను, చెప్పాలి. ఒరే సన్నాసి విధవా, మళ్ళీ రాధా మనోహర్ దాస్ చెప్పింది కరెక్టే కదరా. కాంగ్రెస్కి ఈ దేశానికి సంబంధం లేదురా. ఏమన్నా 70 ఏళ్ళుగా వాళ్ళు పరిపాలించారు కదా నా కొడక. నీకు హిస్టరీ తెలీదు, నీకు ఏమీ తెలీదు నా కొడక. వచ్చి మాట్లాడతావు
కాంగ్రెస్ అనేది పదము ఇంగ్లీష్ వాడు బ్రిటిష్ లంజా కొడుకు పెట్టిన పార్టీ అది. ఆ బ్రిటిష్ లంజా కొడుకు వెళ్తూ అధికార అధికారం మార్పిడి చేసి పోయాడు వాడు. అధికారాన్ని ఈ గాంధీ టకలాగానికి పుల్వాల్ నెహ్రూ గానికి ఇచ్చిపోయి చేశారు. వాళ్ళ పార్టీని పెట్టిపోయారు. నీకు తెలుసురా లంజా కొడుక, నీకు అవరా చిన్నాలకే నీకు తెలియదు హిస్టరీ. పోండ్రా మళ్ళా మన దేశం రాజ్యాంగం రాసుకున్న తర్వాత, మన దేశం విడిపోయిన తర్వాత మళ్ళా మన దేశ ప్రధానిగా ఎన్నుకునేది డెమోక్రటిక్ కంట్రీ అంటావు కదా సాలే చిన్నాలకే. మళ్ళీ ఈ డెమోక్రటిక్ కంట్రీలన ఓటింగ్ జరిగినప్పుడు 17 ఓట్లు సర్దార్ వల్లభాయ్కి ప్రధాని కావాలనికేసి పడ్డావురా. ఒక్క ఓటు కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ గారికి మీ తాతకు పడలేదురా. తెలుసా నీకు ఈ విషయము? హిస్టరీ తెలుసా సార్ నీకు? మళ్ళీ ఒక్క ఓటు కూడా వానికి పడినప్పుడు మొత్తం ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేలే ప్రధాని కావాలని ఓట్లు పడినప్పుడు అదన్నీ క్యాన్సిల్ చేసి మీ తాతని పూల్వాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేసిన లంజా కొడుకులు ఎవరు? మళ్ళా బ్రిటిష్ లంజా కొడుకులు కాదా? ఇంగ్లాండ్లో కూర్చుని ఈ గాంధీ టకలగానికి చెప్పి అవరా తెలుసా నీకు? మళ్ళీ డెమోక్రటిక్ కంట్రీ ఎక్కడుందిరా సాలే చినాల్కే బోల్రే. సో ప్రేక్షకులు మీకు తెలుసు కదా ఇది కథ. మన దేశానికి మొదటి ప్రధాని సర్దార్ వల్లభాయ్ని ఎంచుకున్నారు, ఓటింగ్ చేశారు. కానీ అదాన్ని క్యాన్సిల్ చేయించి ఈ లుచ్చా లంజా కొడుకులు, బ్రిటిష్ లంజా కొడుకులు, ఈ గాంధీ టక్లాగాడు పూల్వాల్ నెహ్రూ గాడు గేమ్ ఆడి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాళ్ళబట్టుకొని ఒప్పించి నా కొడుకు చిల్లర నా కొడుకుని ప్రధానమంత్రిగా చేశారు. మళ్ళీ ఇది తప్పు కదరా సాలే. రాజ్యాంగం ప్రకారం డెమోక్రటిక్ కంట్రీకి ప్రకారం తప్పు కదరా సాలే. మరి దీని గురించి మాకు తెలుసరా నీకు ఏమి తెలియదు. చదువుకుని చచ్చింటి కదా నీ రాధా మనోహర్ దాస్ కంటావు, చదివి తెస్తే కదని. ముందు నువ్వు చదివిచావరా ఇతిహాసం, నువ్వు చదివిచావరా లుచ్చా నా కొడక హిజడేకి. ప్రేక్షకులు ఈ సోడా బుడ్డి పొట్టి బుడిమకాయ గాడు వీడున్న హైట్కి వీడు మాట్లాడే మాటలకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, క్లారిటీ ఇచ్చాను కదా ప్రేక్షకులు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి ఈ వీడియో అందరికీ వెళ్ళేలా మీరే చేయాలి. మన హిందువులు అమాయకులు. సో ఇలాంటి లుచ్చానా కొడుకుల మాటలు విని ఎంతోమంది మారుతుంటారు, మనసు మార్చి దేశానికి ధర్మానికి ద్రోహులుగా మారుతున్నారు. సో ఇలాంటి లుచ్చానా కొడుకులను ఎండగట్టుతూనే ఉంటాం. వీడిని మాత్రం వదిలేదే లేదు. వీని మీద టార్గెట్ చేసినప్పుడు నుండి ఈ క్రిస్టియానిటీ గురించి వీడియోలు చేయడం కూడా కావట్లేదు. సో ఈరోజుకి ఈ వీడియోతో ముగిసింది. సో నెక్స్ట్ వీడియో చూసుకుందాం ఇన్ని. సో నెక్స్ట్ క్రిస్టియానిటీ చూసుకుందాం. సో ప్రేక్షకులు మనమంతా ఒక్కటే, తెలిసింది కదా. సో అందరూ కలిసి చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.